పుణ్యప్రదమైనటువంటి తీర్థయాత్రలో. అవే కాకుండా శరీరంలో కూడా ఈ మానవ జీవితంలో కూడా, మానవ జీవితం కూడా ఒక యాత్ర. ఈ యాత్రలో కూడా కొంత బ్రహ్మచర్యాన్ని పాటించాలి కొన్ని సమయాల్లో అని. ఒక దైవకార్యం చేసుకుంటున్నప్పుడు, ఒక వ్రతాలు చేసుకుంటున్నప్పుడు, ఒక నోములు చేసుకున్నప్పుడు వారానికి ఒక్కరోజైనా ఈ బ్రహ్మచర్య దీక్షను నువ్వు పాటించాలి. పాటిస్తే నీకు అన్ని విధాలా కూడా సుఖమయమవుతుంది, నీ జీవితం ఉంటుంది. యజమానికి భార్య ఎప్పుడూ కూడా ఏ కార్యం చేసినా, ఒక వ్రతం చేసినా, ఏం చేసినా ఎడమ చేతి ప్రక్కగా భార్య, కుడి చేతి పక్కగా కుమారుడు ఉండాలి అంటుంది. అన్నీ కూడా శాస్త్రం చక్కగా మనకి తెలియనటువంటివి ఎన్నో చెబుతోంది. యజమానికి అంటే భర్తకి ఎడమ చేతి ప్రక్కగా భార్య, కుడి చేతి పక్కగా కుమారుడు కుడివైపుగా ఉండాలి అంటుంది. ఇక స్త్రీలు ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు చాలామంది చూడండి, కొన్ని టౌన్స్లో మనం చూస్తున్నాం, శ్మశానానికి వెళ్ళకూడదు స్త్రీలు, కానీ వెళ్ళిపోతున్నారు. అండి, దుఃఖంలో బాధపడకూడదు, సుఖంలో పొంగిపోకూడదు. స్త్రీ అంతసేపు కూడా శ్మశానాలకి అది వెళ్ళకూడదు. దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువగా కృంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి విర్రవీయకూడదు. ఈ విధంగా మన ధర్మశాస్త్రం మనకు చెబుతాం. నగ్న స్త్రీని కూడా చూడకూడదు. అందుకనే నగ్నంగా స్త్రీని చూస్తే దరిద్రం సంభవిస్తుంది. పెద్ద కొడుకుని ఎప్పుడు కూడా దత్తత ఇవ్వకూడదట. ఇంచేత దైవ సంప్రాప్తి కనుక, దైవం ఇచ్చినటువంటి బిడ్డ కనుక, ధర్మానికి ప్రతీక. పెద్ద కొడుకు ఇప్పుడు కూడా ధర్మాత్ముడై ఉంటాడు. చేత పెద్ద కొడుకుని ఎప్పుడు కూడా దానం ఇవ్వడానికి అంటే దత్తత తీసుకుంటూ ఉంటారు. అంచేత పెద్ద కుమారుని ఎప్పుడు కూడా దైవ సంతానం కనుక, భగవంతుడు ఇచ్చినటువంటి మొట్టమొదట నీ యొక్క వంశానికి అభివృద్ధి అవ్వడానికి గల కారణంగా నీకు వాడిని సంప్రాప్తింపజేశాడు. అంచేత దైవ సంతానం అది. దైవ సంతానాన్ని ఎప్పుడు కూడా ధర్మంతో కూడుకున్నటువంటిది. దైవ సంతానాన్ని ఎప్పుడూ కూడా దత్తత ఇవ్వకూడదు, దానం చేయకూడదు. చివరి కొడుకుని దత్తత ఇవ్వకూడదు. మళ్ళీ ఎంచేత, ఎందుచేత అంటే జ్ఞాన సంపదది. మొట్టమొదటిది దైవ సంపద, మూడోది చివరటువంటిది జ్ఞాన సంపద. ఆ జ్ఞానం కలుగుతుంది అప్పుడు. మూడో సంతానం కలిగిన తర్వాత కానీ వీడికి ఇది జ్ఞానం కలగదు. అప్పుడు ఆ జ్ఞాన సంపద కనుక దాన్ని ఇవ్వకూడదు. జ్ఞానంతో కనుక ఎప్పుడు కూడా ఆఖరణ పుట్టినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి తెలివైనటువంటి వారు అయ్యి ఉంటారు అని మనకు చెప్తూ ఉంటారు. అయితే మధ్యన ఉన్నటువంటి కొడుకుని దానం ఇవ్వచ్చు అన్నారు, దత్తత ఇవ్వచ్చు. ఎందుకు చేతనం అంటే అది కామ్యంతో కూడుకున్నటువంటి సంతానం కనుక, కామ సంతానం కనుక అది దానం ఇవ్వచ్చు అని మనకి చక్కగా మనుధర్మశాస్త్రం చెప్పింది. ఇలా మనుధర్మశాస్త్రాన్ని మనం చూస్తూ వెడితే మన జీవితాన్ని ఎంతో చరితార్థం చేసుకోవచ్చు. ఉత్తమమైనటువంటి దేహాంతమందు ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం చేసుకోవచ్చు అని మనుధర్మశాస్త్రం చెప్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ముక్తా విద్రుమహే మనీరదవళఛాయైర్ముఖైః స్త్రియక్షణైః యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంतीं భజే. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. భగవదనుగ్రహం చేత ప్రేక్షక వీక్షక శ్రోత్ర మహాశైలందరకు పరమేశ్వర స్వరూపైనటువంటి సభకు నమస్కారం చేస్తూ, మనుధర్మశాస్త్రంలో మరికొన్ని
ధర్మాల్ని మనం వీక్షిద్దాం. నిన్నటి వరకు చివరి కుమారుణ్ణి, పెద్ద కుమారుడైనటువంటి వాడిని దత్తత ఇవ్వకూడదని, మధ్య కుమారుడు కామ్య కుమారుడు కనుక దత్తత ఇవ్వచ్చని మన ధర్మశాస్త్రంలో మనం తెలుసుకున్నాం. ఎందుచేతను పెద్ద కొడుకుని దానం ఇవ్వకూడదు అన్నట్టయితే, అది పెద్ద కుమారుడు చేతిలోంచి కనుక ఉదకం పడి మనని కనుక ఉత్తమమైనటువంటి స్థితిగతులకి తీసుకెళ్ళాలి అంటే కనుక పెద్ద కుమారుడే మనకి ఉత్తరోదకాన్ని వేయాలి. అంటే జన్మాంతరం ముందు మనకి 2 నీళ్లు వదిలిపెట్టేటువంటి వాడు పెద్ద కుమారుడు. వాడు పోస్తేనే పితృదేవతలు, అంటే మరణించిన తర్వాత మనని దేవతల కింద తయారు చేసేటువంటి శక్తి సంపన్నుడు పెద్ద కుమారుడు అంటే. అది మన ధర్మశాస్త్రం చెప్తోంది. ఏమంటుంది? నీ పెద్ద కుమారుడు నిన్ను దేవతా స్వరూపం కింద ఈ యొక్క మానవ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉత్తమమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి నీ పెద్ద కుమారుడు చేతిలోంచే నీకు ఆ తిలోదకం రావాలి. ఆ వస్తే ఆ పిండముల మీద పడితే ఆ పిండ స్వరూపంలో అయిపోతావు. నువ్వు ఏమవుతావు? మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? పిండ స్వరూపం కింద తయారవుతుంది. తయారైన తర్వాత దాని మీద ఈ తిలోదకాన్ని కనుక వేసినట్టయితే నీకు ఉత్తమమైనటువంటి గతులు పడతాయి. అంచేత ఎప్పుడైతే నువ్వు పెద్ద కొడుకుని దానం ఇచ్చేసావో నీకు ఉత్తరగతి ఉండదు. అంచేత మళ్ళీ అధమాధమైనటువంటి గతుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కనుక వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు పెద్ద కొడుకుని దానం ఇవ్వకూడదు అని చక్కగా ధర్మాన్ని ప్రబోధించింది. కామ్యగుణంతో కూడుకున్నటువంటి వాడు మధ్య కొడుకు కనుక వాడు నువ్వు దానం ఇచ్చుకోవచ్చు. అంచేత వాడి వల్ల నీకేం, వాడు పెద్దవాడు పోస్తేనే రెండోవాడు పోస్తేనే మూడోవాడు. అంచేత మూడోవాడు జ్ఞాన సంపద కనుక వాడు జ్ఞానం కలిగి ఉంటాడు కనుక వాడి చేతిలోంచి వీడి చేతిలో పడి మనకు ఆ ఉదకాన్ని కనుక మనం సంప్రాప్తింపచేసు. అందుకనే ఆఖరిన 2 నీళ్లు పోసేటువంటి వాళ్ళు లేడు అంటూ ఉంటారు పెద్దలు. అంచేత ఆ నీళ్లు పోసేటువంటి వాడు అంటూ ఉంటే మనకు ఉత్తమ గతులు కలుగుతాయి. అంచేత పెద్దవాడిని దానం ఇవ్వకూడదని మనకి చక్కగా క్రితం మాట చెప్పుకుంటూ వచ్చింది. ఇక మానవ ధర్మాల్లో పితృదేవతల్ని తరించేటువంటి విషయానికి పెద్ద కొడుకే కారణమని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక కార్తీక మాసం పగలు శంకర స్వరూపం, రాత్రి నారాయణ స్వరూపం కనుకే వివాహాది కార్యక్రమాలు చేయడానికి పెద్దగా ఎవరు అంగీకరించరు. అంచేత పగలు రాత్రి కూడా చక్కటి స్వరూపాలతో కూడుకుంటుంది. ఉదయం అంతా కూడా శివస్వరూపం, రాత్రి అంతా నారాయణ స్వరూపం కనుక వివాహాలు చెయ్యకూడదు. అంచేత కార్తీక మాసంలో వివాహాలు చేసుకుందుకు పెద్దగా ప్రయత్నం చేయకూడదు అని మన ధర్మశాస్త్రం మనకు చక్కగా చెప్తోంది. వేశ్య స్త్రీ, ఇప్పుడు ఇకపోతే వీటి గురించి చెప్పుకుంటూ వస్తోంది. ఏమిటయ్యా? శుభశకునాల గురించి. ఏమిటి? వేశ్య స్త్రీ, మరణించినటువంటి వాళ్ళు, శవం, చేపలు, మండుతున్నటువంటి అగ్నిహోత్రం, ఒక శూద్రుడు, అంతేకాకుండా మాంసం, 4 వైశ్యులు, 2 సువాసినులు, బింది పట్టుకున్నటువంటి ఉత్తమమైనటువంటి వాళ్ళు, 2 బ్రాహ్మడు, ఇవన్నీ కూడా శుభశకునాలయ్యా. నువ్వు ఏదైనా జీవితంలో మంచి కార్యాలు చెయ్యాలి అనుకుంటే శుభపరమైనటువంటి శకునాన్ని సంప్రదాయంగా ఆచరించు ఉంటుంది మన ధర్మశాస్త్రం. ఏమిటిట? మనకి వేశ్య స్త్రీ భోగం వారు ఎవరైనా ఎదురొస్తే చాలా మంచిదట. శవం ఎదురొస్తే చాలా మంచిది, చేపలు ఎదురొస్తే చాలా మంచివి, మండుతున్నటువంటి అగ్నిహోత్రం, తర్వాత శూద్రుడు, మాంసం, 4 వైశ్యులు, 2 సువాసినులు, బింది పట్టుకున్నటువంటి వారు, ఈ 2 బ్రాహ్మలు, ఒంటి బ్రాహ్మడు పనికిరాడు, మళ్ళీ 2 బ్రాహ్మలు, వీళ్ళు వస్తే చాలా శుభం కలుగుతుంది నీ జీవితంలో. ఇవి ఆచరించి ఉంటుంది. అన్యాయ వృత్తిలో నడిచేటువంటి వారిని స్వంత తమ్ముడు కూడా విస్మరిస్తాడు. న్యాయ మార్గంలో నడిచేటువంటి వాళ్ళని జంతువులు కూడా ఆకర్షణ చేస్తాయి, పశువులు కూడా అంటుంది. అంచేత న్యాయ మార్గంలో నడవడానికి, అన్యాయ మార్గంలో నడిచేటువంటి వాడు సొంత తమ్ముడు కూడా అన్నగారిని, బాబే మా అన్నగారు మంచివాడు కాదండి, వాడు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉంటాడు, అతని యొక్క ప్రవర్తన నాకు బాగోలేదని తమ్ముడు కూడా రాడు. అదే న్యాయసంపరమైనటువంటి విషయాల్లోకి నువ్వు వెళ్ళి న్యాయంగా కనుక నువ్వు ఆలోచించగలిగినట్లయితే, న్యాయంగా నడవగలిగినట్లయితే నీ ఇంట్లో ఉండేటువంటి పశువుల దగ్గర నుంచి కూడా నీ వెంటే ఉంటాయి. అంచేత ధర్మం ఎక్కడుంటే అక్కడ సమస్త ప్రపంచకము, సమస్త ప్రాణులు నీ కోడు అనే ఉంటాయి అంటుంది మన ధర్మశాస్త్రం. అంచేత ధర్మాన్ని విడిచిపెట్టకుంది మన ధర్మశాస్త్రం. ఇక ప్రయాణ సమయాల్లో మనం ఇంటి దగ్గర నుంచి బయటకు పెడుతూ ఉంటాం. ప్రయాణ సమయాల్లో పిల్లలు పోట్లాడుకోవడం, భార్యతో పోట్లాడడం, భార్య దెబ్బలాడుతూ సాగనంపడం, చిరాకుగా ఉండడం,
వెలుపల ఉన్నటువంటి వారు ఎదురు రావడం, నక్క, జింక, త్రాచుపాము, సకల అకాల వర్షం. మనం పెడుతూ ఉంటే తెలిసి తెలియకుండా అప్పటికప్పుడు ఒక్కసారి మబ్బు పట్టి కురిసేటువంటి వర్షం, ఇది అకాల వర్షం అంటారు. పశువులు తుమ్మడం మొదలగు అపశకునములు. మంచి శకునములు అవి, అపశకునములు ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకయ్యా, నీకు ధర్మమైనటువంటి కార్యం జరగదు అంటుంది మన ధర్మశాస్త్రం. మానవుడికి శోకమే శత్రువు. మానవుడికి ప్రధాన శత్రువు ఏదంటే శోకం. అంటే ఈ శోకం ఏడవడం. ఈ శోకం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, శోకం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాడు ముఖ్యంగా. పైగా మంగళప్రదమైనటువంటి పనులు చేయనివ్వదు ఆ శోకం. ఆ శోకం ఏం చేస్తుంది, నిన్ను బాధించి నీలో ఉండేటువంటి శక్తిని, నీలో ఉండేటువంటి ఆలోచనని ఎక్కువగా దుఃఖపడేటువంటి వాళ్ళు ఏమీ చేయలేరు. నిస్సత్తు ఏడ్చి దుఃఖపడి ఆఖరికి ఏమీ వేయకుండా అయిపోతారు. మంచి కార్యాలు అందుకునే దుఃఖాన్ని దగ్గరికి రానివ్వకూడదు. సాంప్రదాయ సిద్ధంగా ఉత్తమమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు అనవసరమైనటువంటి గొడవలు పడి చాలామంది ఒకళ్ళు మాట్లాడుకుంటూ, అనుకోరానటువంటి మాటలు మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు పై ఎచ్చు మాటలు మాట్లాడుకుంటూ వారు వివాదానికి దగ్గరై ఆఖరికి శోకానికి దగ్గరవుతారు. కొన్ని కార్యక్రమాల్లో చూడండి, ఎందుకో ఏడుచూస్తూ ఉంటారు. ఏడుస్తే ఏంటంటే ఏదో అన్నట్టు అలాగటే ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అది దరిద్రము అన్నారు. అంచేత శుభకార్యాలు జరిగేటప్పుడు ఎప్పుడు కూడా శోకాన్ని దగ్గర రానివ్వకూడదు. అప్పుడు అది శుభపరమైనటువంటి కార్యక్రమాలు జరగనివ్వదు. అదే ఆనందంగా అందరూ ఉన్నారనుకోండి, చాలా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. అదే ఒక్కరు బాధపడుతున్నారు అనుకోండి, 100 మంది దాని గురించి ఆనందాన్ని కోల్పోతారు. కనుక ఎప్పుడూ కూడా శుభప్రదమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు శోకానికి రానివ్వక, యాదిని ధైర్యాన్ని పోగొడుతుంది అంటుంది మన ధర్మశాస్త్రం. ఇక కింద కానీ బల్ల మీద కానీ పడుకున్నట్లయితే కామం నశిస్తుంది. ఈ విధంగా రోజూ చేసినట్లయితే బ్రహ్మచర్యం వస్తుంది. ఇక ఈ యొక్క శరీరాన్ని మనం లొంగుబాటుగా పెట్టుకోవాలంటే మన ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, క్రింద కానీ బల్ల మీద కానీ నువ్వు నశిస్తే పడుకుంటే ఈ యొక్క బ్రహ్మచర్యం, కామము అనేటువంటిది, కామం అంటే కేవలం ఏదో క్రీడించడమే కామం కాదు, కోరిక అనేటువంటిది పుట్టదు. కోరిక అనేటువంటిది నశిస్తుంది. ఆ నశించడం వల్ల నువ్వు బ్రహ్మతో సమానం. బ్రహ్మచర్యం వస్తుంది. అంటే ఏ కోరిక లేకుండా సరైనటువంటి ఒక బాడీకి, అంటే ఈ యొక్క శరీరానికి ఒక పుష్టి వస్తుంది. పుష్టి వచ్చినప్పుడు భగవత్కార్యం చేయగలవు, ఎంతసేపైనా కూర్చోగలవు, ఎంతసేపైనా జపం చేయగలవు, ఎటువంటి కార్యానికైనా ఎన్నిసార్లైనా ఉపవాసం ఉండగలవు. అంచేత కోరిక అనేటువంటిది నశిస్తుంది. అంచేత బ్రహ్మచర్యాన్ని పాటించవయ్యా అంటుంది మానవ ధర్మం. ఇక చాలామంది ఇళ్లల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ పిల్లలకి అది పెట్టేటప్పుడు ఈ వేయించిన శనగపప్పు, తర్వాత ఈ మరమరాలు ఇత్యాదివన్నీ కూడా పెడుతూ ఉంటాం. అవి ఇళ్ళంతా పడిపోతూ ఉంటాయి పిల్లలకు పెట్టేటప్పుడు. అందుకనే మరమరాలు చాలామంది కొనరు. వేయించిన శనగపప్పు అది కూడా గమ్మున ఎక్కువగా గొల్ల శనగపప్పు అది కూడా తింటూ ఉంటారు. అది తిన్నప్పుడు కింద కనుక పెడితే నీకు దరిద్రం సంభవిస్తుంది, పిశాచాలు నీ ఇంట్లో తాండవాడతాయి అంటారు. అంచేత మరమరాలు, వేయించినటువంటి శనగపప్పు ఇంట్లో జలనివ్వకయ్యా అంటుంది మన ధర్మశాస్త్రం. మహర్షులు ఎంతో ఆలోచించి ఇవన్నీ కూడా మనకు అందించారు. మనకన్నీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. చూడండి ఎన్ని విషయాలు, మనకు తెలియనటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నారు. తెలిసి కూడా చేస్తే వాడి కర్మ అంటుంది, తెలుసుకుని చేస్తే అది వారి యొక్క యోగము ఉంటుంది మన ధర్మశాస్త్రం. ఇక పూర్వజన్మ మాతృత్వాన్ని బట్టి విద్య, భార్య, ఐశ్వర్యము లభిస్తాయి. పూర్వజన్మని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మనకి తల్లి, భార్య, విద్య, ఐశ్వర్యము కూడా లభిస్తాయి. అంచేత పూర్వజన్మ అంటే క్రిత జన్మలో మనం మంచిగా వస్తే మనకి మంచి తల్లి వస్తుంది. మంచి తల్లి వస్తే మంచి విజ్ఞుడిగా, మంచి బుద్ధిమంతుడిగా, ప్రజలల్లా కూడా అందరూ కూడా మనని ఉత్తమమైనటువంటి కుమారుడిగా, ఉత్తమమైనటువంటి మనిషిగా గుర్తించేటువంటి తల్లి కడుపులో పడడం. అంటే చండాలపు తల్లి కడుపులో పడ్డామనుకోండి, ఆవిడ సరైనటువంటి మార్గంలో లేనటువంటి తల్లి అనుకోండి, ఫలానా తల్లి కొడుకు రాని వేలెత్తి చూపించకుండా. అంచేత జన్మనిచ్చేటువంటి తల్లి కూడా ఉత్తమమైనటువంటి తల్లి కావాలి అంటే పూర్వజన్మలో బాగుండాలి. అంటే ఈ జన్మలో మనం సవ్యమైనటువంటి మార్గంలో నడిస్తే నీకు వచ్చే జన్మలో ఉత్తమమైనటువంటి భార్య, ఐశ్వర్యం ఇవన్నీ కూడా కలుగుతాయి. కనుక ఈ జన్మని సార్థకత చేసుకుంటోంది మానవ ధర్మం. తెల్లవారుజామునే నీళ్లు త్రాగాలి, రాత్రి పడుకోబోయేటప్పుడు పాలు త్రాగు. చూసావా
ఎంత చక్కటి సైన్స్ మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకుంటూ తెల్లవారుజామున లేచిన తర్వాత మొహం కడుక్కుని నువ్వు నిర్మలోదకాన్ని కనుక స్వీకరించినట్లయితే నీ మాలిన్యం అంతా నశిస్తుంది. పడుక్కునేటప్పుడు నువ్వు యొక్క పాలన కనుక స్వీకరించినట్లయితే నీకు ఆయుర్వృద్ధి కలుగుతుంది అని మన ధర్మశాస్త్రం చెబుతూ, మంచం మీద కనుక మరణించినట్లయితే ముక్తి దొరకదయ్యా, నరకానికి పోతావు. అంచేత మంచం మీద ఎవరు కూడా చూడండి కొనుగుపురుండగానే తీసుకెళ్ళి గడ్డిలో వేసిస్తారు కింద. ఎంచేత మరణం మీద మరణిస్తే మంచం మీద కనుక మరణించినట్టయితే వాడికి ముక్తి దొరకదు అంటుంది మానవ ధర్మం. తన ఇంట్లో ఏదైనా మరణిస్తే యజమాని స్వయంగా వెళ్ళి పిలవకూడదు, ఇతరుల చేత కబురు పంపించాలి అంటుంది. మన ఇంట్లో ఏదైనా తగని తప్పనిసరి వచ్చి ఎవరైనా తప్పదు కదా, ఎంతకాలం ఉంటుందండి ఈ యొక్క దేహం, ఎప్పటికప్పటికి విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ యొక్క దేహాన్ని. అప్పుడు మరణం సంభవిస్తూ ఉంటుంది. ఆ మరణం సంభవించినప్పుడు మా ఇంట్లో ఇలా మా వాళ్ళు ఎవరో కాలం చేశారు రండి మీరని పిలవకూడదు, ఎవరి చేతనైనా కౌరవించాలి, అది ధర్మం. అప్పుడు వాళ్ళు పిలిచారు కదా, వాడు వచ్చి పిలవచ్చు కదా, ఎవరి చేత కౌరవించాడు మనం అనకూడదు. అంచేది ఇవన్నీ కూడా ధర్మాలు. అలా వెళ్ళి పిలవకూడదు అని మన ధర్మశాస్త్రం మనకి చక్కగా చెప్తోంది. మానవుడు ఇప్పుడు ఏ రుణములైనా మనం తీర్చుకోవచ్చు, ఏ అప్పులైనా మనం తీర్చచ్చు, కానీ కొన్ని రుణాలు ఉన్నాయి, అవి మాత్రం మానవుడు తీర్చలేనటువంటివి. ఏమిటి తెలుసా అవి అంటే, ఏ రుణాన్నైనా తీరుస్తాడు కానీ ఈ రుణాలు మాత్రం తీర్చలేడు ఉంటుంది మనుధర్మశాస్త్రం. అవి ఏమిటంటే, పురుషుడు మరణకాలమునందు సమయం వరకు ఉంటాయి. అవి ఏమిటంటే, ఋషి రుణం అంటే శిఖ, దేహ రుణం అంటే మొలతాడు, పితృరుణం అంటే యజ్ఞోపవీతం. ఇవి ఉండగానే మరణిస్తుంది ఈ యొక్క ఆత్మ. ఆత్మ అంటే శరీరాన్ని విడిచిపెట్టి విడిపోతుంది ఈ యొక్క మనస్సు, ఈ ప్రాణం. అది ఎలాగా అంటే, ఈ రుణం, ఈ శిఖ అనేటువంటిది ఒక రుణం, మొలత్రాడు అనేటువంటిది ఒక రుణం, యజ్ఞోపవీతం అనేటువంటిది ఒక రుణం. ఈ శిఖ అనేటువంటిది ఆడవారికి ఉంటుంది సాధారణంగా. ఇవి విడిచిన తర్వాత ప్రాణం వదులుదామంటే నేను ఇంకా ఎలాగ మరణించేస్తున్నాను, ఇవి తీసేయండి అని చెప్పి ఎవడు మరణించలేడు. అందుచేతను ఈ రుణాన్ని మాత్రం తీర్చలేదు. అది అంచేత రుణాన్ని పడి ఉంటాం కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. అంచేత ఈ రుణం తీర్చలేడు ఉంటుంది. సేవించడం వేరు, భక్తి కలిగి ఉండడం వేరు ఉంటుంది. సేవించినటువంటి వారు ఎప్పుడూ సేవలో మునిగుంటారు కాబట్టి వారికి మోక్షం దొరుకుతుంది. భక్తి ఎప్పుడో అప్పుడు క్షీణిస్తుంది కనుక వారు త్వరితంగా మోక్షాన్ని పొందలేరు అని మనకు మనుధర్మశాస్త్రం చక్కగా చెప్తోంది. ఏముంటుంది, సేవించేటువంటి వాడు భగవత్ సేవనం, భగవంతుని ఎప్పుడూ కూడా సేవిస్తూ పూజ చేస్తూ అర్చిస్తూ ఆరాధిస్తూ అభిషేకిస్తూ, తర్వాత మాతృసేవ, పితృసేవ, గురుసేవ, ఇలా సేవన, వారిని ఎంతసేపు కూడా సేవిస్తూ వారిని పోషిస్తూ ఉండడం కూడా సేవే. అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు. మరి భక్తిగా నేను చాలా భక్తుడిని, భక్తిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు మోక్షాన్ని పొందలేడు. ఎంచేత ఎప్పుడూ భక్తిగా ఉండలేడు. ఏదో కాసేపు రోజులో గంట అరగంట పావుగంట వాడికి బుద్ధి కలిగినప్పుడు సమయం కుదిరినప్పుడు భక్తిగా కూర్చుని భగవంతుని సేవ చేయగలడు తప్ప మరి ఇంకో రకంగా చేయలేడు. భక్తికి ఎప్పుడూ నిరంతరం భక్తి కలిగి ఉంటుంది అనేటువంటి తప్పు. భక్తి కొంతసేపే మనకు ఉంటుంది, తర్వాత ఆ గుళ్ళోకి వెళ్ళినంతసేపే మనకి భక్తి ఉంటుంది, తర్వాత ఉండదు. అలాగే భగవంతుడి విషయం వచ్చినప్పుడే భక్తి ఉండదు. కానీ సేవనం అనేటువంటిది మీ తల్లిగారిని రోజు మీరు సేవించవచ్చు, ఆవిడకి అన్ని ఉపచర్యలు చేయొచ్చు, వారికి ఆహారం సమకూర్చవచ్చు, మీ నాన్నగారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయొచ్చు. ఇక భగవంతుని ఎప్పుడూ కూడా సేవ అది తలుచుకుంటూ ఉండక్కల, ఏమి మాట్లాడకుండా ఏదో ప్రగాఢంగా కూర్చుని తపస్సు చేసే అక్కల. సేవనం అంటే ఆలయం తొడవడం సేవనమే. ఆ స్వామికి అర్చనకి కావలసినటువంటి పుష్పాదులు, ఫలాదులు, మరి పాలు, పళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా సేవనమే. ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా సేవనమే. ఆ స్వామి విషయాలని కూడా చూడడం సేవనమే. ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇవన్నీ కూడా సేవల్లోకి వస్తాయి. అలాగే గురువు, ఆ గురువుని సేవించడం అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏదో కూర్చుని మనకు కావలసిన అడిగేసి వచ్చేయడం కాదు. గురువుకి సేవ చేయాలి. గురు శరీరానికి, గురువు యొక్క వ్యవస్థకి సేవనం చేయడం వల్ల కూడా మహత్తరమైనటువంటి మోక్షం వస్తుంది. అంచేత ఇవి సరైనటువంటివి. అంచేత భక్తి కంటే సేవ గొప్పది అని మనకి చక్కగా ఇక్కడ చెప్పుకొచ్చింది. దేహాభిమానం ఉండరాదు, ఆత్మాభిమానం ఉండాలి. ఇంకో మాట చక్కగా చెప్తోంది, ఈ దేహం అంటే మనకి ఎక్కువ అభిమానం కానీ విడిచి వెళ్ళిపోతాం. కానీ ఆత్మాభిమానం, పోలే దేహం అనుకుంటే పర్లేదు, నాకు డబ్బే ముఖ్యం, నా శరీరమే ముఖ్యం, నా ఆనందమే ముఖ్యం, నా సుఖమే ముఖ్యం అంటావు. నా అనేటువంటి దేనికి శరీరం ఉన్నంత వరకునే నా అనేటువంటి అక్షరం నీతో వస్తుంది.
తర్వాత రాదు. ఆ రానటువంటి దానికోసం ఎందుకు నువ్వు ప్రేరణ చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో ఉంటుంది మా అనుధర్మశాస్త్రం. అన్నిటికంటే గొప్పది ఏంటంటే దేహాభిమానం గొప్పది అనుకుంటాం. ఈ యొక్క దేహాన్ని ఎంతలాగో నన్నన్నాడు, నిన్నన్నాడు, నీ యొక్క శరీరాన్ని అనలా, నన్ను చూసి అన్నావు, నీ దేహాన్ని చూసి నన్ను చూసి అన్నావు అంటే ఈ ఆత్మ అందులో ఉంది. ఆ ఆత్మను చూశాడు అవతల వాడు. లేదే, నిన్ను కానప్పుడు నువ్వు ఏదైనా స్వీకరిస్తే, ఇప్పుడు ఒకసారి బుద్ధ భగవానుడి యొక్క కాలంలో బుద్ధులు వారు నడిచి వెళ్ళిపోతూ ఉంటే సాధారణంగా యతీశ్వరులన్నా, గురువులన్నా, సన్యాసులన్నా, భగవత్ సేవలో ఉన్నటువంటి వాళ్ళన్నా, భగవద్భక్తులన్నా ప్రపంచానికి ఒక న్యూనత ఉంటుంది. వారిని చూసి విమర్శ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో రకాలుగా విని, ఎన్నో ఆచరణలు చేసి ఈ యొక్క మానవ సమాజానికి కొంచెం దూరంగా ఉంటూ మంచి చెడ్డలు చెబుతూ బ్రతకాలనేటువంటి ఒక తపన వస్తుంది. ఎవడు పుట్టుకతోడు మంచివాడు కాదు, పుట్టుకతోడు చెడ్డవాడు కాదు. కానీ కొంతకాలానికి వాడు మారి ఉన్నతమైనటువంటి స్థితిగా మారినప్పుడు వీడు మారలేక వాడిని చూసి విమర్శ చేస్తూ ఉంటాడు. అలాగే బుద్ధుణ్ణి చూసి విమర్శ చేయడం ప్రారంభం చేస్తే ఇలా ఎన్ని గ్రామాలు ఆయన ప్రచారం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈ మహర్షులు, మహానుభావులు, సాధువులు, ఈ స్వామీజీలు వీళ్ళందరూ ప్రచారం కోసం వచ్చి భగవత్కారం చేస్తూ ఉంటే మనం తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉంటాం. ఏమిటా తప్పుడు ప్రచారం అంటే, ఈయనకి డబ్బు కోసం వచ్చాడు, ఈయన ఇంకో దానికోసం వచ్చాడు, ఈయన అలాంటివాడు, ఆయన అలాంటివాడు, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. అలాగే ఆయన కూడా పట్టించుకోవడం మానేశాడు. ఏమన్నారు, ఒక గ్రామం వెళ్ళిన తర్వాత ఒక ఆయన చూశారే ఈయన ఏమీ అనకుండానే ఈయన విమర్శ చేస్తున్నారు, పాపం ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుందో అని ఆ బుద్ధ భగవానుడికి ఎదురుగుండా వచ్చారట. వచ్చి ఏమయ్యా, ఎంతసేపటి నుంచి వాళ్ళందరూ నానా మాటలు ఉంటున్నారు, నువ్వు నడుస్తూనే ఉన్నావు, నీ వెనకాలని ఊరు చివరిదాకా కూడా నిన్ను తిడుతూనే ఉన్నారు, అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు కదా, నువ్వేమీ పట్టించుకోవటం లేదేమిటి, నీకు వినపడదా అని అడిగట. నాకు వినపడపోవడం లేదని బాబా, అన్నీ వినపడతాయి, కానీ ఒక్క చిన్న విషయం చెప్తానండి, మీ చేతిలో ఉన్నది ఏమిటని అడిగట. కర్ర అన్నట్ట, ఇలా ఇవ్వండి అన్నట్ట. ఇచ్చాట, మళ్ళీ ఇచ్చేసేట, మళ్ళీ పుచ్చుకున్నట్టు. ఇప్పుడు ఎక్కడుందని నీ దగ్గర ఉంది, ఇందాక ఎక్కడ నా దగ్గర ఉన్నాడు, నేను తీసుకోకపోతే ఎక్కడుండు నువ్వు అన్నట్టు, నా దగ్గర ఉండున్నాను. అలాగే వారు నన్ను విమర్శించినటువంటి విమర్శ అంతా కూడా నేను స్వీకరించలేదు, అంచేత నాకు రాలా విమర్శ. నేను స్వీకరిస్తే నాలో విధమైనటువంటి చైతన్యం వచ్చి వారి మీద ఒక ఉక్రోషం వచ్చి ఏమంటే నన్ను అంటున్నారు, నన్ను ఎందుకు నన్ను ఒక విధమైనటువంటి భావనతోటి నేను మాట్లాడుండి అక్కడే తిరగబడేవాడిని. కానీ నేను వాటిని ఏం పట్టించి, నాకు సంబంధం లేనటువంటి విషయం. నేను ఈ శరీరంలోకి, ఈ యొక్క సమాజంలోకి ఎందుకు వచ్చాను అది నేను చూసుకుంటున్నాను. ఎవరో విమర్శిస్తే, ఎవరో ఇది చేస్తే నాకు సంబంధమే ఉంది, వారి విషయాలు వారి దగ్గరే ఉన్నాయి, నేను పట్టించుకుంటే నా దగ్గరికి వస్తాయి. అలాగే ఈ యొక్క పుల్లని నేను ఎలాగైతే స్వీకరించకపోతే నాకు నా దగ్గరికి రాదు, నేను ఎలా అయితే తిరిగి మీకు ఇచ్చేస్తే మీ దగ్గరికి వెళ్ళిపోయిందో, అదేవిధంగా అసలంటూ స్వీకరిస్తే కదయ్యా నాకు వాటి వల్ల బాధ కలిగేది అన్నాడు. అలాగే ఇక్కడ ఏంటంటే స్వీకరణ లేకపోవడం వల్ల ఏం జరిగింది, వారి తిట్లు వారి దగ్గరే ఉన్నాయని చెప్పడం ఇక్కడ చక్కగా మనకి చెప్పడం చేత ఆత్మాభిమానం అనేటువంటిది ఉండాలి. కానీ ఆత్మాభిమానం ఉంటుంది తప్ప దేహాభిమానం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉండాలి కానీ దేహాభిమానం ఉండకూడదు. దేహం అనేటువంటిది శాశ్వతం కాదు కనుక దీని మీద అభిమానం పెంచుకోవడం తప్పు ఉంటుంది మనుధర్మశాస్త్రం. ఉపనయనం తర్వాత నిద్రించేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి కళలు నిజమైపోతాయి. అంచేతనే పగలెప్పుడు కూడా పడుకోకూడదు ఉంటారు సాధారణంగా బ్రహ్మచర్యంలో ఉండేటప్పుడు. కానీ ఒకవేళ నిద్రించేదైనా స్వప్నం కనుక వస్తే వారిది నిజమవుతుంది అంటుంది మనుధర్మశాస్త్రం. అన్నదమ్ములు పంచుకుంటే మార్చుకోవచ్చు కానీ తండ్రి పంచితే మార్చుకోకూడదు. తండ్రి ఉండగా పంచాడు అనుకోండి, ఈ యొక్క విధి నువ్వు తీసుకో, ఈ నిధి నువ్వు తీసుకో, ఈ గృహం నువ్వు తీసుకో, ఈ వాటా నువ్వు తీసుకో అని తండ్రి కనుక మనకి ఏర్పరిచాడు అనుకోండి, దాన్ని మార్చుకోకూడదు. అప్పుడేమవుతుంది, పితృవాక్య పరిపాలనే నువ్వు విస్మరించిన వాడవుతావు. అంచేత దాన్ని మార్చే హక్కు లేదు. మా నాన్నగారు ఇలా ఇచ్చారండి, ఇంతే. అది కష్టం అని, నష్టం అని, ఎక్కువ అని, ఏదో అని. కానీ చాలామంది కుమారులు ఇప్పుడు మా తండ్రి నన్ను మోసం చేశాడండి, పెద్దవాడికి ఇలా ఇచ్చాడు, నన్ను చిన్నవాడిని ఇలా చేశాడు, చాలా దుర్మార్గుడు నా తండ్రి, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి మహాపాతకాన్ని మూట కొట్టుకుని ఆఖరికి ఉన్నటువంటి పుణ్యాన్ని నాశనం చేసుకుని, ఇందాక చెప్పామే దేహాభిమానం అని, ఈ దేహాభిమానం పెంచేసుకుని ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆత్మను చంపుకుని బ్రతుకుండడం కంటే ఆత్మాభిమానం చంపుకుంటే ఎన్నో హత్యలు చేసినటువంటి వాటితో సమానం.
అంచేత ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు, దేహాభిమానాన్ని దేహాన్ని ఎవరేమన్నా ఏమన్నా ఈ శరీరాన్ని పరాలా, కానీ ఆత్మ జీవుడే దేవుడు. అంచేత ఆత్మను మాత్రం ఎవరు కూడా విస్మరించేలాగా దాన్ని బాధ పెట్టకుండా చూడవలసినటువంటి బాధ్యత నీకు చాలా ఉంది అంటుంది. ఇంకపోతే ఇంకొక మాట చెప్పింది, పుణ్యం అనేటువంటి దాని గురించి వచ్చేటప్పుడు గొర్రెల మంద, గాడిదల మంద, మేకల మంద, భార్యాభర్తలు, గురు శిష్యులు, ఇద్దరు బ్రాహ్మణులు, శివాలయంలో నంది శంకరుల మధ్య నుంచి విడితే పుణ్యం రాదు కదా, ఉన్నటువంటి పుణ్యం కూడా నాశనమైపోతుంది అంటుంది. ఎన్నో ధర్మాలు మనకు చెప్పుకుంటూ వస్తోంది. అంచేత పితృదేవత పంచినటువంటి ఆస్తిపాస్తులు మార్చుకోకూడదు. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత పంచకుండగా తండ్రి కనుక ఒకవేళ మరణిస్తే వాళ్ళిద్దరూ పంచుకుంటే మార్చుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, వాటికి తప్పులేదు. కానీ తండ్రి అంటూ ఇది నువ్వు స్వీకరించు అని మనకి ఇచ్చాడు అనుకోండి, దాన్ని అంగీకరించావు అనుకోండి, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు ఉన్నప్పుడు బాగుండదని నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒప్పుకోనంటే అది మహాపాపం అవుతుంది. అంచేత ఆ రకంగా చెబుతూ ఇంకో మాట చెప్పుకొచ్చాడు, ఏమిటంటే గొర్రెల మంద వస్తుంటే దాని మధ్య నుంచి విడిపోతూ ఉండడం అది మహాపాతకంట. ఇక గాడిదల మంద నుంచి కానీ, మేకల మంద నుంచి కానీ, భార్యాభర్తల మయాన్నించి కానీ, శివశంకరులు గురు శిష్యులు చదువుకుంటూ ఉంటే వాళ్ళ మయాన్నించి కానీ, నందీశంకరుల మయాన్నించి కానీ పెడితే పుణ్యం రాదు కదా, ఉన్నటువంటి పుణ్యం కూడా నశించి మహాపాతకం వస్తుంది అంటుంది. విష్ణువు అలంకార ప్రియుడు, నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, బ్రాహ్మణ భోజన ప్రియుడు, అందరికీ హితము కలిగించేటువంటి వాడు. అందరికీ హితము కలిగించేటువంటిది ఏమిటయ్యా అంటే విష్ణువుకి అలంకారం చేస్తే చాలా ప్రీతి పొందుతాడు, నమస్కారం చేస్తే ఇంకా ఆనందపడతాడు. శివుడు వీటికి లొంగడు, దేనికి అభిషేక ప్రియుడు. అలాగే బ్రాహ్మడు భోజన ప్రియుడు అన్నాడు, అందరికీ హితం కలిగించేటువంటి వాడు. వారు ఎప్పుడైతే సవ్యమైనటువంటి ఆహార పానీయ వ్యవస్థలు ఇచ్చారో బ్రాహ్మడు, అంచేత వారు హాయిగా సుఖించి వారికి అన్ని విధాలుగా కూడా మంగళాశాసనాలు చేస్తారు. ఇకపోతే బ్రహ్మకపాలం వెళ్ళిన తనకు కూడా పిండ ప్రదానం కొన్నవాడు శుభకార్యాలకు పీటల మీద కూర్చున్నకుడకు అనర్హుడు. చాలామంది ఇది బాగా గమనించాలి. బ్రహ్మకపాలం వెళ్ళిపోయి అసలు కొడుకులు బ్రతికుండగా బ్రహ్మకపాలం వెళ్ళి పిండ ప్రదానం చేసుకోవడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం. అంటే నువ్వు కొడుకుల్ని ఎంత దౌర్భాగ్యంగా పెంచావో అంటే నీ కొడుకుల మీద, నీ సంతతి మీద, నీ యొక్క యశస్సు మీద, నీ యొక్క దీని మీద నీకు నమ్మిక లేదనమాట, నీ పెంపకం అంత బాగుంది అనమాట. అంచేత నువ్వు మరణాంతరం ముందు నీకు ఏ విధంగా నువ్వు కూడా అంచేత ఎక్కువ సంపాదన చేస్తే కూడా వైషమ్యాలు పుట్టేసి వీడి చేస్తేనే కర్మ చేయను, వీడి చేస్తే నేను కొరివి పెట్టను అంటూ ఉంటారు కుమారులు. అంచేత అటువంటి కుమారుల కన్నకంటే వదిలిపెడితే మంచిది. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మీద అనుమానం కొలిది, బ్రహ్మకపాలం వెళ్ళాం కదా వాడు పెట్టినా పెట్టకపోయినా మనం పెట్టేసుకుందాం అని చెప్పేసి పెండం వేసి చక్కా వస్తూ ఉంటారు. అయితే కొడుకు ఉండగా ఆ పని తండ్రి చెయ్యకూడదు. కానీ అది ఆ విషయాన్ని కూడా గమనించకుండా చాలామంది పిండ ప్రదానం చేసేసుకుని నాకు నేను చేసేసుకున్నానండి అంటాడు. కానీ వాడు సన్యాసితో సమానం. ఏ శుభకార్యాలకి వెళ్ళకూడదు, ఏ శుభకార్యాన్ని చేయకూడదు, వాడు చూడకూడదు. అంచేత బ్రతికుండగానే వాడి యొక్క కర్మకాండను వాడు పూర్తి చేసుకున్నాడు కనుక వాడు అన్నిటిని వదిలిపెట్టేసినటువంటి వాడు, వదిలిపెట్టేయగలగాలి, సమస్తాన్ని వదిలిపెట్టేయగలిగి త్యాగబుద్ధి కలిగినటువంటి వాడు అక్కడికి వెళ్ళి బ్రహ్మకపాలం వెళ్ళి అక్కడ పిండ ప్రదానం వేసుకోవాలి. అలా ఎక్కడ వదులుతున్నారు? అక్కడి నుంచి రాగానే ఇక్కడ మళ్ళీ మనవల పెళ్ళికి, కూతురు పెళ్ళికి, మరోటి శుభకార్యాలని, ఏవో కార్యక్రమాలని, శుభకార్యానికే పనికిరాడు ఇంకా. అంచేత అదొకటి బాగా గమనించవలసినటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మకపాలం వెళ్ళినటువంటి వారు, తనకు కూడా పిండ ప్రదానం చేసుకున్నటువంటి వారు శుభకార్యాలకి పీటల మీద పనికిరారు అని చక్కగా మనకి మనధర్మశాస్త్రం చెప్తూ వచ్చింది. ద్వారానికి ఇంకొక ధర్మం, చక్కటి ధర్మాన్ని చెప్తోంది వినండి. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మీ స్వరూపం, అందుకే దానికి మామిడి తోరణాలు కడతారు. కింద ఉన్నటువంటి కమ్మి మండిగా పవిత్రమైనటువంటిది కనుక దానికి పసుపు రాసి బొట్టు పెడతారు. చూడండి, పైన ఉన్నటువంటి కమ్మి లక్ష్మీప్రదం అంట. పైన ఉండేటువంటి సింహద్వారం లక్ష్మీప్రదమైనటువంటి సింహద్వారం. దానికి అందుకునే మామిడి తోరణాలు కడతారు, నమస్కరిస్తూ ఉంటారు, ఇలా చూసి నమస్కరించుకుని పెడుతూ ఉంటారు. అంచేత ఐశ్వర్యప్రదం. కింద ఉండేటువంటిది మండిగా, అంచేత పవిత్రమైన, చాలా పవిత్రమైనటువంటి దాన్ని తక్కకూడదు. గడప తొక్కుతున్నామేంట్రా అంటారు. అంచేత గడపని తొక్కకూడదు, దాటాలి తప్ప తొక్కకూడదు. చాలా పవిత్రమైనటువంటిది కనుక దాన్ని పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి ఇచ్చేస్తారు.
పైన ఉన్నటువంటిది లక్ష్మీ స్వరూపం, కింద ఉన్నటువంటిది మండిగా చాలా పవిత్రమైనటువంటిది కనుక దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మనుధర్మశాస్త్రం మనకు చాలా చక్కగా విశదీకరించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. ఈ మనుధర్మశాస్త్రాన్ని విని జ్ఞాపకం పెట్టుకుందాం. మన జీవితంలో మనకి ఎంతో ఉపయోగపడేటువంటి విషయాలను ఎన్నెన్నో చెప్పుకుంటూ వస్తుంది. దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించేద్దాం. అందరూ మనం చూస్తూ ఈ యొక్క ఎపిసోడ్ ప్రతివారు చూడండి, ఇంకా ఇతరమైనటువంటి వాళ్ళకి చూపించి యొక్క ధర్మాలని జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ధర్మాలను ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనకంటే పుణ్యవంతులు మరొకరుండరు. ఇది మనుధర్మశాస్త్రం చెప్పినటువంటి విషయం కనుక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి